గద్వాల్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేక, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోలేక ప్రజలను మోసం చేస్తున్నాడని డీకే అరుణ మండిపడ్డారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు తప్ప ఇంతవరకు గద్వాల్ అభివృద్ధిని చేయలేదని సమావేశంలో వెల్లడించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో మహబూబ్ నగర్, గద్వాల్ మున్సిపాలిటీల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు తప్ప గద్వాల్లో అభివృద్ధి చేసింది లేదని ఆమె అన్నారు. 3,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలను నా హయాంలో నేను ఇస్తే వాటిని లాక్కున్న ఘనత ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి దక్కిందని ఆమె ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. తరఫున నిలబడినటువంటి కౌన్సిలర్లందరినీ కూడా మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని 2 చేతులైతే నమస్కారం చేసి విన్నపం చేస్తా ఉన్నా. ఈ యొక్క గద్వాలను బాగు కోరి ప్రజలందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కావచ్చు, ఈడ ఉన్న వాళ్ళు ఇటు అటు పార్టీలు మారిన వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, గద్వాల్లో పరిస్థితి మీరు అందరూ చూస్తా ఉన్నారు. పట్టణ ప్రజలు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేదు. రాజకీయ నాయకులు గెలుపొందినటువంటి వాళ్ళు ఈ పట్టణ అభివృద్ధి గురించి కానీ, గతంలో ఉన్న అప్పుడు వేరే అప్పుడు పార్టీలు అక్కడ పార్టీ మారి, ఇక్కడ పార్టీ మారి, ఇంకో పార్టీ మారి, రకరకాలుగా ఈడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకొని పేద ప్రజలు ఎవరైతే గద్వాల పట్టణంలో ఇళ్ల స్థలాల కోసం ప్రముఖంగా గద్వాల పట్టణంలో పేదవాళ్ళ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళు ఒకటే ఇంట్లో